శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనం చెప్పుకునే మొక్కలను కనుక మీ ఇంట్లో మీరు పెంచుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఆర్థికంగా అభివృద్ధి అనేది రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. మీ ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీస్ అనేవి కనిపిస్తాయి. ఇప్పుడు అసలు ఆ మొక్కలు ఏమిటి అనేది మనం తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేయండి. ప్రతి ఇంట్లోనూ కూడా ముఖ్యంగా ఉండవలసిన మొక్క తులసి మొక్క. అసలు తులసి మొక్క లేని ఇల్లే ఉండకూడదు. ప్రతి ఒక్కరూ కూడా తులసి మొక్కని ఇంట్లో తప్పనిసరిగా పెంచుకుంటూ ఉంటారు. మనము ఏ పూజ చేసుకున్నా కూడా తప్పనిసరిగా తులసి మొక్క దగ్గర దీపారాధన చేసుకుంటూ ఉంటాము. ఏ పూజలైనా వ్రతాలైనా దేంట్లోనైనా కూడా మనము తులసి మొక్కను తప్పకుండా పూజ చేస్తూ ఉంటాము. తులసి మొక్కే కాదు, లక్ష్మీ తులసి, కృష్ణ తులసి అని రెండు రకాలుగా ఉంటాయి. ఈ రెండింటినీ కూడా మనము తులసమ్మగానే చెప్పుకుంటూ ఉంటాము. మనకి ఇక్కడ తప్పకుండా మన తులసి కోటలో 2 మొక్కలను కూడా నాటుకోవాలి. లక్ష్మీ తులసి అంటే తెల్ల కాడలు ఉంటాయి, మొత్తం అంతా కూడా ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అదే కృష్ణ తులసి అనేది కాడలు నలుపు రంగులో ఉంటాయి. ఈ రెండింటినీ కూడా మనము తప్పకుండా తులసి కోటలో పెట్టుకుని పూజించుకోవాలి. ఒకటి కృష్ణ తులసి, రెండవది లక్ష్మీ తులసి, మూడవది ఉసిరి మొక్క. దీనిని కూడా మనము ఇంట్లో ఉంచి పూజ చేసుకోవచ్చు. మనము తులసమ్మను ఇంట్లో ఉంచి పూజ చేసుకునేటప్పుడు ఉసిరి మొక్కను కూడా ఇంట్లో ఉంచుకుని మనము పూజ చేసుకోవచ్చు. తులసమ్మ దగ్గర మనం ఏవైతే నియమాలను పాటిస్తున్నామో ఈ ఉసిరి మొక్క దగ్గర కూడా మనము అవే నియమాలను పాటిస్తే సరిపోతుంది. నెలసరి సమయంలో మనము ఆ మొక్కలకు దూరంగా ఉండాలి. నీటిని పోయకూడదు. పూజ కూడా మనము నెలసరి సమయంలో ఆ మొక్కలకు చేయకూడదు. అంతవరకు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇంకా ఏమీ భయపడవలసిన అవసరమైతే లేదు. ఈరోజు మనం చెప్పుకునే మొక్కలను ఇంట్లో నాటుకున్నట్లయితే పాజిటివ్ ఎనర్జీస్ అనేవి మీ ఇంట్లోనికి ఆకర్షించబడతాయి. అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. సిరి సంపదలు అభివృద్ధి చెందుతూ వస్తాయి. మీరు ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా మనం ఈరోజు చెప్పుకునే మొక్కలను తప్పకుండా ఇంట్లో నాటుకునే ప్రయత్నాన్ని చేయండి. ఇక 4వ మొక్క ఏంటంటే లక్కీ బ్యాంబూ ట్రీ. దీనిని మనము ఇంట్లో పెంచుకోవచ్చు. ఇంట్లో కానీ బయట బాల్కనీలో కానీ మీరు పెట్టుకోవచ్చు. వాటర్లో పెట్టి ఉంచినా కూడా దీని గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. దీన్ని ఇంట్లో పెంచుకునే మొక్కగానే చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా బయట సన్లైట్ పడితే ఇంకా బాగా ఈ మొక్క బాగా చిగురుస్తుంది. ఈ మొక్క తప్పకుండా లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. తర్వాత కలబంద మొక్క. ఈ మొక్కలో సకల దేవతలు కూడా స్థిరంగా ఉంటారు. ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటే చాలా చాలా మంచిది. చాలా బాగా కలిసి వస్తుంది. నరదృష్టి, దిష్టి దోషాలు, నెగిటివ్ ఎనర్జీస్ ఏవైనా ఉంటే అవన్నీ కూడా ఇంట్లోనికి రాకుండా ఉంటాయి. మనము మన సింహద్వారానికి మనము బయటకు వెళ్ళి లోపలికి వచ్చే ద్వారం ఉంటుంది కదా, ఆ ద్వారానికి దీనిని వేలాడతీసి కట్టారు అంటే చాలా బాగా మీకు కలిసి వస్తుంది. తర్వాత మొక్క మనీ ప్లాంట్. ఇది లక్ష్మీదేవిని ఆకర్షించే మొక్క. ఈ మొక్కను మనము గడపకు 2 వైపులా మనము ఈ మొక్కను పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నట్లయితే ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది. తర్వాత మొక్క తమలపాకుల మొక్క. ఈ మొక్క దీని ఆకులు మనము ఆంజనేయ స్వామి దగ్గర గాని మనం ఏదైనా పూజలు వ్రతాలు చేసినప్పుడు మనం నైవేద్యం పెట్టడానికి ఇలా మనము వాడుకుంటూనే ఉంటాము. ఈ ఆకులను ఆంజనేయ స్వామి మాలగా వేశారు అంటే మీకు చాలా చాలా దోషాలు అనేవి తొలగిపోతూ వస్తాయి. మీరు లక్ష్మీదేవికి కూడా ఈ ఆకులతో పూజను చేయవచ్చు. ఈ మొక్కను కూడా మీరు తప్పకుండా ఇంట్లో పెంచుకోవచ్చు.
తరువాతి మొక్క మరువము మొక్క. ఇది చాలా శ్రేష్టమైనటువంటి మొక్క. ఈ మొక్కకు ఉన్నటువంటి ఆకులను మనము భగవంతుడు దగ్గర పెట్టి ఏ కోరిక కోరినా కూడా ఆ కోరిక అనేది నెరవేరుతుంది. వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన మొక్క, లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన మొక్క. మనము శనివారం రోజున ఈ ఆకులు తెంపి లక్ష్మీదేవి దగ్గర, వెంకటేశ్వర స్వామి దగ్గర మనము పెట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే దాని గురించి మనం కోరుకున్నట్లయితే ఆ సమస్య అనేది తప్పకుండా తీరిపోతుంది. ఈ మొక్కకు అంత శక్తి ఉంది. కానీ ఈ మొక్కను మాత్రము నిద్రపోకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాతది జాజి పూల మొక్క. ఈ మొక్క యొక్క పుష్పాలు అంటే శివుడికి చాలా ఇష్టము. ఈ పుష్పాలు పరమేశ్వరుడికి, శ్రీ మహావిష్ణువుకి కూడా చాలా ప్రీతి పాత్రమైనటువంటి పుష్పాలు. అందువలన ఈ మొక్కను ఇంట్లో వేసుకుని లక్ష్మీ నారాయణులను ఇంకా శ్రీ పరమేశ్వరుడిని ఈ పువ్వులతో పూజించినట్లయితే మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఇంకా గృహయోగం కావాలి అని కోరుకునేవారు రోజు పరమేశ్వరుడికి ఈ జాజి పువ్వులను సమర్పించి మీరు మీ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవచ్చు. ఇటువంటి మొక్కలు ఏ ఇంట్లో అయితే ఉంటాయో ఆ ఇంట్లోనికి వెళ్ళగానే మనకి తెలిసిపోతుంది ఇక్కడ దేవతలు కొలువై ఉన్నారు అని. ఎందుకంటే అక్కడికి ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ఆకర్షించబడుతూ ఉంటాయి. అక్కడ వాతావరణం అంతా కూడా ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందువలన వీటిలో మీకు కుదిరినన్ని మొక్కలను ఇవన్నీ కూడా మీరు చిన్న చిన్న కుండీలలో వేసుకున్నా కూడా ఈ మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయి. అందువలన మీకు ఇందులో ఎన్ని కుదిరితే అన్ని మొక్కలను మీ ఇంట్లో పెట్టుకునే ప్రయత్నాన్ని చేయండి. ఏ ఇల్లు అయితే ప్రశాంతంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అందువలన ఇల్లు ప్రశాంతంగా ఉండాలి, పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ఇంట్లోనికి ఆకర్షించబడాలి అని కోరుకునేవారు అందరూ కూడా ఈ మొక్కలను తప్పకుండా నాటుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కమెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.